హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతీయ రైల్వే భారతదేశంలో అత్యంత కీలకమైన రవాణా వ్యవస్థలో భారతీయ రైల్వే ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. ఒక ప్యాసింజర్ పరంగా కాకుండా ఇటు సరుకు రవాణాలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్రని భారతీయ రైల్వే వేసుకుంది. ప్రజలు ఇండియన్ రైల్వే మీద పెట్టుకున్న నమ్మకానికి ఇండియన్ రైల్వే కూడా తనను మార్చుకుంటూ తనలో చాలా అప్డేట్స్ ని తీసుకొని వచ్చి వేగవంతమైన సరుకు రవాణా అలాగే ప్రయాణికులకి కొత్త అనుభవాలు అందించడంలో ఇండియన్ రైల్వే ప్రస్తుతం తన విజన్ ని కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ డివిజన్ లో భారతీయ రైల్వేలో కీలకమైన మార్పులు అనేవి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అనేది త్వరలోనే పూర్తి స్థాయిలో 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి సిద్ధమవ్వడానికి ఇది ఒక నాంది అని చెప్పుకోవచ్చు. నూజివీడు గన్నవరం సెక్షన్ల మధ్యలో మొత్తం 22 కిలోమీటర్ల పరిధిలో ఆటోమేటిక్ బ్లాక్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అని కూడా పిలవవచ్చు. ఏబిఎస్ రైల్వే సిగ్నలింగ్ అనేది రైల్వే లైన్లలో బ్లాక్లను విభజిస్తుంది. అలాగే భద్రత, రైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని ఈ ఏబిఎస్ అనేది పెంచుతుంది. అలాగే ఇక్కడ ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడంతో ఇక్కడ రైల్వే యొక్క వేగం అనేది 130 కిలోమీటర్లకి అందుకుంటుంది. నూజివీడు గన్నవరం సెక్షన్ లో 22 కిలోమీటర్లలో ఇక్కడ ఆటోమేటిక్ బ్లాక్ వ్యవస్థ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ రైళ్ల కదలికలో చాలా వరకు మార్పులు అనేవి జరగబోతున్నాయి. 31 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ ప్యాసింజర్ రైలు అనేవి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అదే విధంగా ఇక్కడ సరుకు రవాణా రైళ్లు అనేవి ఇక్కడ వేగాన్ని అందుకోవచ్చు. అలాగే వేగవంతమైన సరుకు రవాణా అనేది ఇక మీదట విజయవాడ సెక్షన్ లో కూడా జరగనుంది. ఇక్కడ గన్నవరం, పెద్ద ఔట్లపల్లి, తెల్లప్రోలు, నూజివీడు ఈ రైల్వే స్టేషన్లలో ఇక్కడ ఏబిఎస్ పరికరాలని అమర్చడం జరిగింది. అలాగే ఇదే విజయవాడ డివిజన్ పరిధిలోని బాపట్ల జిల్లా వేదయపాలెం రైల్వే యార్డ్ లో వాల్డబుల్ స్టీల్ అనేది అందుబాటులోకి వచ్చింది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని విజయవాడ గూడూరు మార్గంలో రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మార్గంలో తొలిసారి వేటపాలెంలో WCMS అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా అయితే ఏదైనా రైలు ఒక ట్రాక్ అనేది చేంజ్ అవ్వాలంటే అక్కడ వేగాన్ని తగ్గించవలసి ఉంటుంది. ఈ WCMC అనేది ఏర్పాటు చేయడంతో రైలు అనేవి క్రాసింగ్ చేసే సమయంలో 130 కిలోమీటర్ల వేగంతో ఇక్కడ క్రాసింగ్ అనేవి చేయగలవు. ఈ టెక్నాలజీ ద్వారా రైలు యొక్క వేగాన్ని క్రాసింగ్ టైంలో తగ్గించవలసిన అవసరం అనేది ఉండదు. ఈ కొత్తగా సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ లో తీసుకువచ్చిన ఈ టెక్నాలజీస్ అండ్ ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థతో ప్రయాణికులకి భద్రతతో కూడిన ప్రయాణం అనేది అందుతుంది. అలాగే ప్రయాణికుల కష్టాలనేవి ఇక్కడ తీరనున్నాయి. రైల్వే అధికారుల మీద పని ఒత్తిడి అనేది కొద్ది మేర తగ్గనుంది. అలాగే అనుకున్న సమయానికి రైళ్లు అనేవి డిలే కాకుండా ప్రయాణించడానికి ఇక్కడ వీలు అనేది కలగనుంది. ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, విజయవాడ డివిజన్ లో ఇలాంటి టెక్నాలజీస్ అనేవి అందుబాటులోకి రావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.